Hi friends, welcome back to our channel. I hope you guys are doing very well. ఈరోజు అసలు మనము H1B వీసా అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫస్ట్లో ఫీజు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, అసలు ఫీజు ఎందుకు ఇంత పెంచారు, దీన్ని ఎవరు మిస్యూజ్ చేసుకున్నారు, లూప్ హోల్స్ ఎవరు ఫైండ్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఇంత ఎన్ని చేంజెస్ చేస్తున్నారు, ఎందుకు ఇంత టైట్ చేస్తున్నారు, వ్యాలిడిటీ టైం ఎంత ఉంటుంది, ప్రాసెసింగ్ టైం ఎంత ఉంటుంది, అండ్ మధ్యలో ఆర్ఎఫ్ఈ పడితే దాని ప్రాసెస్ ఏముంటుంది, ఇంటర్వ్యూ వేవర్ ఎందుకు తీసేశారు, ఐ మీన్ డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ ఇప్పుడు తీసేశారు కదా, అది ఎందుకు తీసేశారు, అండ్ ఇప్పుడు ఈ మధ్య జరిగే ఓవెన్ వీసా స్కామ్స్ ఏంటి, కన్సల్టెన్సీ స్కామ్స్ ఏంటి, ఇవన్నీ మనము డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. H1B వీసా అంటే ఏంటి? ఇది స్కిల్డ్ వర్కర్స్కి ఒక అంటే మనము ఇంటర్నేషనల్ నుంచి రప్పించుకునే ప్రాసెస్ అనమాట. H1B వీసా అనేది 1990 అంటే 1990లో ఇప్పుడున్న రిపబ్లికన్ అంటే ట్రంప్ మామ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క ప్రెసిడెంట్, అంటే ఇంతకుముందు జార్జ్ బుష్ అప్పట్లో ప్రెసిడెంట్ అనమాట. కానీ పార్టీ వచ్చేసి ఐ మీన్ గవర్నమెంట్ ఫుల్ పవర్లో, అంటే ఇక్కడ రెండు ఉంటాయి మామూలుగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ అని. సో ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ, అంటే డెమోక్రట్స్ అంటే లీడింగ్లో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ ఉండేది ఫుల్ పవర్లో ఉన్నప్పుడు. అంటే డెమోక్రట్స్ అంటే మన బైడెన్ మామ. సో వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. ప్రెసిడెంట్ వచ్చేసి జార్జ్ బుష్ అనమాట, రిపబ్లికన్ పార్టీ. సో ఇక్కడ అమెరికాలో ఇలాంటివి పాసిబుల్ అవుతాయి. సో వీళ్ళు యునైటెడ్గా అంటే మొత్తం అప్రూవల్తోని ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. జార్జ్ బుష్ సైన్ చేశాడు ఈ H1B వీసా తీసుకొద్దాం అనే దానికి. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. జనరల్గా వీసా అనేది 6 years వీసా అనేది ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ 3 years వచ్చేసి ఇనీషియల్ టర్మ్ కింద ఇస్తారు. దాని తర్వాత రెన్యువల్ చేసుకుంటే ఇంకో 3 years వ్యాలిడిటీ పెరుగుతుంది అనమాట. సో ఈ లాటరీ సిస్టమ్ అంతా బాగానే ఉంది. సో అంతా బాగానే అవుతుంది అనేసరికి ఇంకా ఇందులో లూప్ హోల్స్ అనేవి వెతకడం మొదలుపెట్టారు. ఏంటి లూప్ హోల్స్? ఎవరు వెతుకుతారు? జనరల్ కన్సల్టెన్సీస్. నేను ముందే చెప్తున్నా, కన్సల్టెన్సీస్ అన్నీ అలా ఉంటాయని చెప్పను, కొన్ని మాత్రం చాలా వరకు ఇంక ఎవరు ఏమైపోయినా పట్టించుకోరు, వాళ్ళకి సంబంధం లేదు, మాకు డబ్బులు వస్తున్నాయా అని. ఇప్పుడు యుఎస్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంత టైట్గా చేస్తుందంటే వాళ్ళకి ఇవన్నీ తెలిసిపోయాయి కాబట్టి వీళ్ళకి ఇలా కాదని చెప్పి ఇట్లాంటి రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గా పెట్టుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ అసలు ఎంత ఉండేది ఫీజు? $10 ఉండేది. H1B లాటరీకి వేయడానికి $10 ఉండేది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇది పెంచేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు పెంచారు. ఎంత పెంచారు? అరౌండ్ $200 పైన చేశారన్నమాట. ఎందుకు పెంచారంటే ఈ $10 ఉన్నప్పుడు ఎంత దారుణంగా మిస్యూజ్ చేసుకున్నారంటే ఒక్కొక్కరు 10 అప్లికేషన్స్ అనమాట, 10 అప్లికేషన్స్ వేసేవాళ్ళు. ఒక స్టూడెంట్, ఒక ఎంప్లాయీ 10 అప్లికేషన్స్ వేసేవాళ్ళు కన్సల్టెన్సీ త్రూ అనమాట. సో ఇట్లా వేస్తే నార్మల్గా ఒక ఫుల్ టైం ఎంప్లాయీ, ఒకే ఎంప్లాయర్తో పనిచేస్తున్న వాళ్ళు ఇన్ని అప్లికేషన్స్ వేయగలుగుతారా? వేయలేరు కదా. ఇందులో స్కామ్ ఏంటంటే ఇప్పుడు 10 అప్లికేషన్స్ వస్తే ఒక్కొక్కరికి 3, 4, 5 ఇలా అప్లికేషన్స్ ఒక్కరికి ఎన్ని వస్తే ఏదో ఒకటి చూసుకొని మిగిలినవన్నీ డ్రాప్ చేసేస్తే ఇంకా అవన్నీ పోయాయి కదా. సో నార్మల్గా లక్ టెస్ట్ చేసుకునే వాళ్ళకి, ఒక అప్లికేషన్ పెట్టుకునే వాడికి ఇది నిజంగా బ్యాడ్ లక్ ఇది. సో ఇలాంటివన్నీ లూప్ హోల్స్, ఇలాంటి చెత్తవన్నీ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు H1Bని. ఫస్ట్ ఇలాంటివి ఏమున్నాయో అన్నీ ముందు ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది రాగానే ఏం చేశారు? ఒక బెనిఫిషియరీ అకౌంట్, అంటే ఇప్పుడు సపోజ్ నా పేరు ఇది అనుకోండి, సురేష్ అనుకోండి. సో సురేష్ నేమ్ మీద ఒక్కరికి రావాలి, ఒక్క అప్లికేషన్ మాత్రమే రావాలి, ఇంకా మల్టిపుల్ అప్లికేషన్స్ రాకూడదు. అట్లాంటి సిస్టమ్ రూల్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? కలుగులో ఉన్న ఎలకలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఒక అప్లికేషన్ వేయడం వల్ల పిక్ అవ్వాలి చాలా మందికి. జెన్యున్గా ఏంటంటే ఇప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళకి చాలా మందికి మంచిగా అయింది, పిక్ అయ్యాయి కూడా చాలా మందికి, పిక్ అయ్యి అప్రూవ్ అయ్యాయి చాలా మందికి, వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు. సో ఈ రూల్ కరెక్ట్. ఎందుకంటే ఇట్లా ఒక్కడే ఇన్ని అప్లికేషన్స్ పెడితే వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో కన్సల్టెన్సీస్ కూడా ఇట్లాంటివన్నీ చేస్తే ఇప్పుడు దీనివల్ల లాస్ట్కి ఈ స్టేజ్కి వచ్చింది. అండ్ ఇంకోటి అంటే ఫీజు $10 ఉండేది. ఇప్పుడు ఒకడే 10 అప్లికేషన్స్ పెడితే ఎంతమంది ఎన్నైనా పెట్టచ్చు కదా, దాన్ని బట్టి చూస్తే. సో చాలా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది తీసేసాక డబ్బులు ఆబ్వియస్గా షార్టేజ్ అవుతుంది కదా. ఒక బెనిఫిషియర్కి ఒక అప్లికేషన్ మాత్రమే అలౌడ్ అన్నప్పుడు ఇంకా నీకు ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి ఫీజు పెంచడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫీజు పెంచితే ఏమవుతుంది? అక్కడ నీకు ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది. సో అదొకటి టైట్ చేశారు. సో అప్లికేషన్స్ 400K అంటే 4 lakh 350 lakhs అంటే 350,000 ఇలా వచ్చేవన్నమాట.
సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు అన్ని వచ్చాయి, ఒక్కొక్కరే 10 అప్లికేషన్స్ పెట్టడం వల్ల అన్నేసి వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రూల్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారో అప్లికేషన్స్ నీ కౌంట్ అనేది తగ్గిపోయింది మొత్తానికి. ఎందుకంటే జెన్యున్గా అప్లై చేసే వాళ్ళు అంత అంత లేరని దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళకి అది అర్థమైంది కాబట్టి రూల్ పెట్టారు. పెట్టాక అన్నీ నీకు ఓపెన్ అయిపోయి ఇంకో నోరు మూసుకొని సచ్చినట్టు ఇంకొక అప్లికేషన్ వేయడం వల్ల చాలా మందికి ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళే వాళ్ళకి చాలా మంది పిక్ అవ్వలేదు చాలా మంది. ఎందుకంటే లేదంటే ఎప్పుడు ఇంకా అదే స్ట్రాటజీ వాడి అందరినీ మోసం చేసుకుంటూ ఒక్కడే 10 అప్లికేషన్స్ పెట్టి పోనీ పెట్టితే పోనీ బాగానే ఉందనుకుంటే అందులో 4-5 వాళ్ళకే పిక్ అయ్యేవి. పిక్ అయ్యి ఇంకా అందులో ఒకటి తీసుకున్నప్పుడు మిగిలిన 4 పోయేవి. అంటే జెన్యున్గా అందరు అప్లికేషన్లు వేస్తే వాళ్ళకి ఇంకా పోయినట్టే కదా, జెన్యున్గా వేసే వాళ్ళకి పోయినట్టు, వీళ్ళకే 4-5 వేసి వస్తుంటాయి. సో ఈ లూప్ హోల్స్ ఇవన్నీ నోటీస్ చేసి ఏంటి ఇంత బోగస్ అవుతుంది, ఇంత ఫ్రాడ్ అవుతుంది ఏంటని వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఇట్లాంటి రూల్స్ తీసుకొచ్చారు. ఇంకా అక్కడితో ఆగలేదు, ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇంటర్వ్యూ వేవర్ అంటే ఈవెన్ జస్ట్ నార్మల్గా అసలు స్కిల్స్ లేని వాళ్ళు కూడా లాటరీ పెట్టేయడం కన్సల్టెన్సీ త్రూ వస్తే ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి మేనేజ్ చేసేయడం. సో ఎవరినో పెట్టుకొని జాబ్ కొంచెం మేనేజ్ చేసుకుని ఇంక దాని తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక అట్లా ఇంకా నెట్టుకుని రావడం ఇదే జరుగుతుంది. సో ఇవన్నీ తెలుసు కాబట్టి జెన్యున్గా యూఎస్ వద్దాం అనుకునే వాళ్ళు, కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఇది అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి రూల్ తీసుకొచ్చారు కాబట్టి సో వీళ్ళకందరికీ కూడా ఇప్పుడు పెద్ద లాస్ అయింది అనమాట. ఇప్పటికీ కూడా వీళ్ళకి యూఎస్ వాళ్ళకి ఇంకా స్టిల్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈ డ్రాప్ బాక్స్ ఉన్నా కూడా అందులో కూడా మళ్ళీ ఫ్రాడ్లు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూ ఎవరు తీసేశారు మొత్తానికి. అది ప్రపోజల్ పెట్టారు, అది అప్రూవ్ అయిపోతుంది ఇంకా. సో అది ప్రపోజల్ అది వేవర్ తీసేస్తే ఏమవుతుంది, ఇన్ పర్సన్ ఖచ్చితంగా సచ్చినట్టు వెళ్ళాల్సిందే. సో నీ కంపెనీ ఏంటి, నీ శాలరీ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, సో నువ్వు కరెక్ట్గా జెన్యున్గా ఉన్నావా లేదా, ఏమైనా ఫేక్ చేస్తున్నావా, నీ పర్సనాలిటీ ఎలా ఉంది, నువ్వేమన్నా ప్రొఫెషనల్గా ఉన్నావా లేదంటే ఏదో చిల్లరగా ఉన్నావా అనేది ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని వీసా అనేది సేమ్ స్టూడెంట్ వీసా ఎట్లా ఇచ్చేవాళ్ళు ఇది కూడా అంతే. ఇంకా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అనిపించినా సరే అప్పటికప్పుడు నీకు డినైల్ చేసిన అవకాశం కూడా ఉంటుంది. సో నువ్వు ఇండియాలో ఇరుక్కుపోతావు, నువ్వు మళ్ళీ లాయర్ని పెట్టుకొని ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఆర్ఎఫ్ఈలు మళ్ళీ ఏమన్నా పెట్టుకుని అప్పుడు మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి అనమాట. సో ఇది లాగడం కోసమే అంటే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్ళాలి, అనవసరమైన క్యాండిడేట్స్ కూడా వచ్చేసి మొత్తం చెత్త చేస్తున్నారనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి సో ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. సో అసలు H1B ప్రాసెస్ ఏంటి, లాటరీ పిక్ అయితే ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. సో లాటరీ పిక్ అయింది అనుకోండి, జనరల్గా మీరు ఎప్పుడు వేస్తారంటే మార్చ్ 14th or 20 వరకు మీకు డెడ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి అనమాట. సో March 1st నుంచి మార్చ్ ఒక 3 weeks 2 weeks ఇస్తాడు జనరల్గా డెడ్ లైన్ ఓపెన్ అనమాట. సో ఈ లోపు మనం అప్లికేషన్స్ వేస్తూ ఉంటాం కదా లాటరీ. సో వాడు అక్కడ లాక్ చేస్తాడు, ఒక డెడ్ లైన్ ఇచ్చాక డెడ్ లైన్ తర్వాత లాక్ చేస్తాడు, ఇంకా అప్లికేషన్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే దాని తర్వాత వాళ్ళు కొంచెం టైం తీసుకుని March 31st April 1st కల్లా మొత్తం లాటరీలో ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మొదలు పెడతారు. అంటే మన పిక్ అయిందో లేదో అప్పుడు తెలుస్తుంది. పిక్ అవ్వకపోతే ఇంకేం చేయలేం. పిక్ అయింది అనుకోండి, ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ చెప్తున్నా. పిక్ అయింది అనుకోండి, పిక్ అయిన తర్వాత ఒక 3 months టైం ఇస్తారంటే ఇప్పుడు సపోజ్ April 1st మీకు రిజల్ట్ తెలిసిపోయింది, మీది లాటరీ పిక్ అయింది అనుకోండి, April, May, జూన్ ఎండ్ వరకు కూడా మీకు టైం ఇస్తారు. అంటే 3 months టైం ఇస్తారు అనమాట. 3 months టైంలో మీ ప్రాసెస్ అప్లై చేయాలంటే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మీరు మీ పే స్లిప్స్ కానీ మీ మీరు చేస్తున్న దానికి మీ డిగ్రీ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా, అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి, ఈఏడి కార్డ్స్, I-20s అన్నీ సబ్మిట్ చేయాలి. అన్నీ సబ్మిట్ చేశాక యూఎస్ఏఎస్ అన్ని వెరిఫై చేసి అందులో ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఎవిడెన్స్ అనమాట, అంటే RFE రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనమాట. సో ఇవేంటంటే ఇవి పెడతారు మళ్ళీ, అంటే మాకు ఇవి సరిపోలేదు, మాకు కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలో అవి మెన్షన్ చేస్తారు అనమాట. అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే జూన్ వరకు టైం ఇస్తారు కదా, జూన్ వరకు మనం సబ్మిట్ చేసేయాలి. వాళ్ళు జూలై నుంచి స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. జూలై నుంచి స్టార్ట్ చేసి ఏమన్నా RFEలు ఏమైనా పడేటివి ఏమైనా ఉంటే లిస్ట్ వైజ్ చేసుకుంటూ RFE ఏమైనా పడితే వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ పంపిస్తారు, మాకు ఇది డాక్యుమెంట్స్ ఎట్లా కావాలి అని. సో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ 3 నెలలు ప్రాసెసింగ్లోనే ఉంటుంది RFE కానీ ఏమన్నా కానీ. సో H1B స్టార్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే జనరల్గా October 1st నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. సో October 1st నుంచి నెక్స్ట్ ఇయర్ October 1st కానీ లేదంటే September 30 వరకు 1 year వ్యాలిడిటీ, నాట్ 1 year వ్యాలిడిటీ, 3 years. అంటే October 1st నుంచి 3 years తర్వాత మేబీ October 1st లేదంటే September 30, అంటే 3 years వ్యాలిడిటీ ఇనిషియల్ అనమాట. ఈ 3 years వ్యాలిడిటీ ఇస్తాడు అప్రూవ్ అయితే మాత్రం. సో ఈ RFEలు ఏం అడుగుతారంటే మీ పే స్టబ్స్ అంటే పే చెక్స్ మొత్తం పెట్టండి, ఫస్ట్ నుంచి అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి, లేదా లాస్ట్ ఇంకా ఎక్కువ పెట్టండి,
లేదంటే ఇంకేదైనా అడిషనల్ ఎవిడెన్స్ అడుగుతారు, లేదంటే మీదంటే లైసెన్స్ ఏమైనా ఉన్నాయా, మీ స్కిల్స్ ఎట్లా ఎలిజిబుల్ అవుతాయి, ఇలాంటివన్నీ. సో అవన్నీ వెరిఫై చేసుకున్నాక అప్రూవల్ ఇస్తారు. ఇది ప్రాసెస్. వచ్చాక 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 years తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్కి ఫైల్ చేయాలి. ఎక్స్టెన్షన్ అంటే ఐ మీన్ ఉన్నదాన్ని ఇంకో 3 years రెన్యువల్ టైప్ అనమాట. అంటే మనకి 6 years కదా వ్యాలిడిటీ జనరల్గా, బట్ ఇచ్చేది 3 years కాబట్టి మళ్ళీ ఇంకో 3 yearsకి మాకు ఉంటుంది కాబట్టి దానికి మనం పెట్టాలి. పెట్టేటప్పుడు మళ్ళీ దానికి ఫీజులు పే చేయాలి. అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే H1B పిక్ అయినప్పుడు ఈ $10 ఫీజు ఏదైతే ఉందో అది జస్ట్ ఎంట్రీ ఫీజు అంతే, అప్లికేషన్ ఫీజు అంతే. కానీ ఈ 3 months ఏదైతే ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనము యూఎస్ఈఎస్కి ఒక ఫీజు పే చేయాలి. జనరల్గా ఏంటంటే H1Bకి ఫైలింగ్ ఛార్జెస్ జనరల్గా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటే ఒకలా ఉంటుంది, తక్కువ మంది ఉంటే ఒకలా ఉంటుంది. సో బేసిక్గా అరౌండ్ ఒక 4,000 నుంచి 6,000, 7,000, 8,000 ఈ రేంజ్లో ఉంటాయి. అంటే H1B మనం యూఎస్ఈఎస్కి పే చేయాల్సిన ఫీజులు ప్లస్ లాయర్ ఫీజులు ఇవన్నీ కలిపి ఒక 4,000 to 8,000 మధ్యలో ఇలా అవుతాయి అనమాట. ఇవి మనం ఏదైనా ఎంప్లాయర్ అయినా పెట్టుకుంటాడు, లేదంటే మీరు కొంత ఎంప్లాయర్ కొంత అన్నట్టు వాటి అగ్రిమెంట్లో ఉంటుంది. లేదంటే కొన్ని కన్సల్టెన్సీస్ అవి మీరే పే చేసుకోవాలి మీ శాలరీతో అన్నట్టు కొన్ని లిటికేషన్స్ పెడుతుంటాయి, అవి బయటికి రావు జనరల్గా. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ యూఎస్ఈఎస్కి ఫీజు అనేది పే చేయాలి. పే చేశాక లాయర్ ఫీజులు ఇవన్నీ పే చేశాక అప్పుడు వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మీకు ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ప్రీమియం సబ్మిట్ చేస్తారు. ప్రీమియం H1B ప్రీమియం ప్రాసెసింగ్ అని, దానికి ఇంకో ఇప్పుడు ఇంకా దానికి కూడా ఫీజు పెరిగింది. ఇప్పుడు 2,800 to 3,000 దాకా ఉంది ఫీజు. సో ఆ ఫీజు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. పే చేస్తే జనరల్గా ప్రీమియం లేకుండా సబ్మిట్ చేస్తే 3 months నుంచి 6 months ఇట్లా పడుతుంది ప్రాసెస్. ప్రీమియం ప్రాసెసింగ్ సబ్మిట్ చేస్తే వితిన్ 2 weeks to 1 month లోపు అయిపోతుంది ప్రాసెసింగ్ అంతా. మీది అప్రూవల్ కాదా అనేది వితిన్ 1 month. నన్ను అడిగితే వితిన్ 2 weeks, ఈ RFE అని పడితే 1 month. సో ఈ టైంలో మీకు అప్రూవ్ అయిపోద్ది అనమాట. సో ఇలా ఉంటుంది జనరల్గా. అర్జెంట్ కావాలనుకుంటే, అంటే మనం అంత మనం అంత పేషెన్స్తో మనం వెయిట్ చేయలేము, క్యూరియస్గా మనం ఏదో తెలుసుకోవాలి మనకు అని అనుకుంటే ప్రీమియం సబ్మిట్ చేస్తారు. లేదంటే అర్జెన్సీ బట్టి, జాబ్ అర్జెన్సీ బట్టి, డెడ్ లైన్ బట్టి, మనకి ఏమన్నా వీసా రెస్ట్రిక్షన్స్ బట్టి మనం సబ్మిట్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలా చేసుకుంటారు. అలా చేసుకున్నప్పుడు సో H1B అప్రూవ్ అయ్యాక 3 years ఇస్తారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఇంకో 3 years ఇస్తాడు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కూడా సేమ్ ఫీజులు మళ్ళీ పే చేయాలి. మళ్ళీ నీకు అంటే జనరల్గా ప్రీమియం సబ్మిట్ చేసిన అంతే ప్రాసెస్, లేదంటే కొంచెం ముందే సబ్మిట్ చేసుకుంటే మీకు ప్రీమియం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో విత్ ఇన్ టైంలో మీకు ఒక 6 months ముందే మీరు చేసుకున్నారనుకోండి, సో స్టార్ట్ డేట్ ఇట్లా పెట్టి దాన్ని బట్టి మీకు ఆ 6 months అయిపోయేలోపు మీకు వచ్చేస్తుంది ఎక్స్టెన్షన్. అట్లా ఒకవేళ H1B జాబ్ పోయింది అనుకోండి, H1B పీరియడ్లో జాబ్ పోతే 6 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ లాస్ట్ వర్కింగ్ డే నుంచి 6 days గ్రేస్ పీరియడ్. ఈలోపు జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకొని ఈవెన్ 59th day రోజును కూడా మీరు H1B ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్కి మీరు 59th day కానీ 60th day కూడా సబ్మిట్ చేసినా పర్వాలేదు, స్టిల్ ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ప్రాసెసింగ్లో ఉన్నా సరే మీరు ఏంటిది అవుట్ ఆఫ్ ది స్టేటస్ అయిపోరు అనమాట. సో మీ స్టేటస్ యాక్టివ్లోనే ఉన్నట్టు. సో మీరు ఇంకేమి ఎక్స్ట్రా చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ ఏమి సబ్మిట్ చేయక్కర్లేదు. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయర్ని ఫైల్ చేసుకోవాలి, ఫైల్ చేసుకున్నాక ట్రాన్స్ఫర్కి సబ్మిట్ చేయాలి. ట్రాన్స్ఫర్కి సబ్మిట్ చేసినప్పుడు కూడా సేమ్ ఫీజులు ఉంటాయి. 4,000 to 6,000, 8,000 దాకా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్ కెపాసిటీ బట్టి, ఎంప్లాయర్లు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీలో దాన్ని బట్టి సో మారుతూ ఉంటుంది. సో ఇది ప్రాసెస్, H1B ప్రాసెస్ ఇది. సో 6 years తర్వాత H1B వీసా అయిపోతుంది కాబట్టి ఈ లోపు ఏమన్నా I-140 అంటే జనరల్గా ఎంప్లాయర్ బేస్డ్ I-140 ఉంటుంది కాబట్టి, అంటే గ్రీన్ కార్డు I-140 ఫైల్ చేసే ఎంప్లాయర్ని ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తానంటే ఆబ్వియస్గా వాళ్ళు ఫైల్ చేస్తారు వితిన్ 6 years లోపు అయిపోయేలోపు. సో అది అప్రూవల్ వచ్చేసిందంటే, లేదంటే ఫైల్ చేసినా నీకు అదేంటి ఏమవుద్దంటే మీరు ప్రాసెసింగ్లో ఉన్నారు కాబట్టి మీకు కొంచెం టైం ఇస్తారు. ఈ లోపు మీద I-140 అప్రూవ్ అయితే ఆబ్వియస్గా మీకు వీసా అనేది ఎవ్రీ 3 years లేదా 1 year టర్మ్ కింద ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మీకు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా. సో ఇది ప్రాసెస్. సో అందరూ కూడా అందుకే I-140 గ్రీన్ కార్డు ఫైల్ చేయడం కోసం ఎంప్లాయర్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఫైల్ చేశాక వాళ్ళది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రాసెస్. సో RFE గురించి వీసా ప్రాసెస్ ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎందుకు ఇంత టైట్ చేస్తున్నారు, ఈ మనం చేసే తప్పుల వల్లే H1B వీసాని ఇంత టైట్ చేశారు. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉంటారు. సో అందుకని చెప్పి ఇంకా ఈ లూప్ హోల్స్ ఇలాంటి మిస్యూజ్ చేయడం ఇవన్నీ మానేస్తే బెస్ట్ అని నేను అనుకుంటాను. లీగల్గా వెళ్ళమని నేను కోరుకుంటున్నాను అందరినీ.
సో ఈ మధ్యన కొత్తగా ఓవెన్ వీసా స్కామ్స్ అవి కూడా స్టార్ట్ చేశారు. H1B ఇట్లా అవుతుంది కదా, ఓవెన్ మనం క్యాష్ చేసుకుందాం అని చెప్పి. సో అదేంటిది, ఎక్స్ట్రాడినరీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఓవెన్ వీసా ఇస్తారు. సో ఎక్స్ట్రాడినరీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఏవేవో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసి ఇంకా కన్సల్టెన్సీస్ త్రూ లేదంటే ఫేక్ అటార్నీస్ త్రూ వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. రేపొద్దున్న ఇప్పుడు H1B వీసా గురించి ఎట్లయితే తెలుసుకున్నారో రేపొద్దున్న ఓవెన్ వీసాస్ గురించి కూడా అలాగే తెలుసుకొని ఇంకా దాన్ని కూడా ఇంకా మొత్తం యూఎస్ఏస్ చాలా టైట్ చేస్తుంది. ఇంకా అందరికీ తీరిపోద్ది కూడా, సరదా తీరిపోద్ది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇలాంటి ఫేక్ కన్సల్టెన్సీస్ కానీ ఫేక్ అటార్నీస్ కానీ నమ్మొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు పొద్దున్న గ్రీన్ కార్డు టైంకి మీరు వచ్చేటప్పటికి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. ఈ అప్రూవల్ లేకుండా ఎవరు చేయరు. మీరు సంతకం పెడితేనే అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు జస్ట్ సబ్మిట్ చేసే వరకే, వాళ్ళు ఇంకా మీ తరపున అన్ని డాక్యుమెంట్స్ పెట్టడం వరకే. కానీ మీరు ఎఫెక్ట్ అయ్యేది మీరు. సో మీరు చేసే అంటే వాళ్ళు చేసే తప్పుడు పనులకి మీరు కూడా మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఒక్క రోజుతో పోయేది కాదు, చాలా రోజులు పడుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే ఏళ్ల తరబడి పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు EB3 కేటగిరీ ఎంప్లాయర్ బేస్డ్ గ్రీన్ కార్డ్కి మన ఇండియన్ బ్యాక్లాగ్ వచ్చేసి మోర్ దెన్ చాలా డెకేడ్స్ ఉన్నాయి, అంటే అరౌండ్ 100 years అని అంటున్నారు. సో అంత టైం వరకు మనకి గ్రీన్ కార్డ్ రాదు. ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్. సో అందుకని చెప్పేసి దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది వరకు, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి. ఇప్పుడు ఈవెన్ అవి కూడా దొరికిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఓవెన్ వీసా ఇవన్నీ 10 to 15 years ఇట్లా పడుతుంది కదా. సో అన్ని ఇయర్స్ పట్టొచ్చు, ఎందుకంటే అకౌంట్ పెరిగే కొలది. సో అప్పుడు ఏం చేస్తారు, సో ఆబ్వియస్గా మీకు ఇనీషియల్గా అప్రూవల్ ఏదో వచ్చేసినా సరే లాస్ట్ టైంకి మీరు ఇష్యూ చేసేటప్పటికి, గ్రీన్ కార్డ్ అవన్నీ ఇష్యూ చేసేపటికి మీది డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. ఫుల్ వెట్టింగ్ ఉంటుంది. మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు, మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, మీరు సబ్మిట్ చేసిన అన్ని ప్రూఫ్లు కూడా చెక్ చేస్తారు. అందులో ఏమాత్రం తప్పు ఉన్నా సరే మిమ్మల్ని డిలే అయినా చేస్తారు, లేదంటే RFE అయినా పడతాయి. సో చెప్పలేము. సో అప్పుడు మళ్ళీ మీదే రిస్క్ అవుతుంది. సో మీరు నిజంగా ఎలిజిబుల్ అని మీరు నమ్మినప్పుడు, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, మీ దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళమని నేను కోరుకుంటాను. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా రాదా. సో ఖచ్చితంగా వస్తుంది. సో వీలైనంత వరకు మీరు ఇప్పటికైనా సరే ఇలాంటి చెత్తవన్నీ పనులు మానేస్తే బెస్ట్. సో ఎవరైతే వాటిని నమ్మి మోసపోతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నామని. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో పేరెంట్స్, వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ పిల్లల్ని సరైన వేలో మీరు గైడ్ చేస్తారని, మీరు సరైన వేలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ మీరేమన్నా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు F1 వీసా గురించి వాటి గురించి కూడా మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం కొంచెం యూస్ఫుల్ అనిపించినా సరే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. అండ్ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.